బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు బిగినర్స్ అయినా సరే ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే క్రాస్ని కట్ చేసుకోవాలి. ఎల్ స్కేల్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేయండి. బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకునేటప్పుడు నెక్ వైపు కొలుసుకోకూడదండి. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేయండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని ఇటువైపు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి రెండు సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా పట్టుకొని నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని రాంగ్ సైడ్ వైపుకు తిప్పుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు టేప్ని ఇలా పెట్టేసి ఆర్మ్ రౌండ్ని కొలుసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచులు ఉంది. ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కొలుసుకుని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయాలి అంటే నెక్ డీప్ 9 ఇంచుల పైన ఉంటేనే కట్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచీలు. నెక్ వెడల్పు 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో షోల్డర్ని తీసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తం ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇదే కొలతని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 8.5 ఇంచీలు ఉంది. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీల కంటే తక్కువ ఉంటే ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద కరువు స్కేల్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ని కొలుసుకోవాలి. ఆది బ్లౌజ్లో చంక రౌండ్ 7.5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ కూడా అంతే రావాలి. ఇక్కడ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్ కోసం పైన ఎంత మార్క్ చేసామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్ బ్రాడ్గా కావాలంటే 3/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా కలుపుకోవచ్చు. ఈ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని రెండు షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గర వచ్చేలా కలిపి పట్టుకుని ఇక్కడ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేసి ఆది బ్లౌజ్లో షోల్డర్ జాయింట్ని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ రౌండ్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో నెక్ని ఇలా పెట్టినప్పుడు నెక్ మధ్యలో మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ ఫోల్డింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ సరిపోయిందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. కాజా పట్టీని వదిలేసి కొలుసుకోవాలి. నడుము లూజు 26.5 ఇంచీలు. ఈ నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి.
ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి. ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచిని ఇటువైపు హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరన హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. నెక్ వైపు పావు ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. వీళ్ళు హ్యాండ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచమన్నారండి, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ముడతలు లేకుండా ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పైన ఇలా పెట్టేయాలి. హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ని అలాగే పెట్టేసి ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని ఇటువైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంకడం కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు వచ్చింది కదా, చెస్ట్ లూజ్ 8వ నెంబర్తో ఉంటే చంకడం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చంకడం 7.5 ఇంచులు కదా, ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం ఎంత మార్క్ చేసామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి మళ్ళీ 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి చంక్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ పెట్టేసి ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి పావు ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా పావు ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవటం వల్ల చంకలు ముడతలు రాకుండా ఉంటాయి. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో చంక్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపు లోతు తీసుకోవాలి. హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక్ లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ తీసుకుని ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టేయాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఈ పీస్ మీద బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి. చంక డౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. మార్కర్ వీల్తో రఫ్ చేసిన దగ్గర మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకుని చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు హుక్స్ పట్టి నెక్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి. ఈ నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం పావు ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఈ మార్కింగ్స్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి.
పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసామో దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవటం వల్ల ఫ్రంట్ నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టీని తీసుకుని నెక్ దగ్గర పైన పావించి ఖర్చు వదిలేసి ఉక్స్ పట్టీని ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్, షేప్ బెల్ట్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కింది మార్కింగ్ నుండి 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆది బ్లౌజ్లో నుంచే మార్క్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపు ఇలా పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు 1 ఇంచ్ ఉందండి, అంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ 2 మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టండి. ఇప్పుడు ఈ 2 టక్స్లు ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని దానికి హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టండి. ఈ డాట్ పొడవు ఎవరికైనా 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మూడో డాట్ని ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయండి. ఈ చివర్లో సరిగా లేకపోతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకోండి. ఇక్కడ ఈ కింది వైపున ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకోండి. ఈ పావించ్ మార్కింగ్ దగ్గర నుండి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు అలా అర్థం కాకపోతే ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవుని కొలుసుకొని దానికి 3/4 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా సమానంగా పెట్టేయండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుసుకొని ఈ కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఈ కొలతలో నుంచి 1 ఇంచైనా 3/4 ఇంచైనా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లేకపోతే ఆది బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించ్ క్రాస్గా కట్ చేసుకుని ఉక్స్ పట్టి వైపు అనే గుర్తు కోసం టక్స్ పెట్టాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.